గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మొన్న పునర్విక, నిన్న సహస్ర, మహావీర్, నేడు అశ్వంత్ గురుదత్త అందరిది ఒకే రకమైన పోరాటం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చేస్తున్న యుద్ధం. మధ్యతరగతి జీవితాలు, సంపాదించేది వేలల్లో, కానీ ట్రీట్మెంట్ కి కావాల్సింది కోట్లలో. పేదరికమే పాపమైంది, ఆ పిల్లల పాలిట శాపమైంది. అసలేం జరిగింది? ఇలాంటి అరుదైన వ్యాధులకు కారణమేంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాకి చెందిన జంపాల మంగళి సురేష్ కుమార్, పుష్పావతి కూతురు పునర్విక అనే 11 నెలల చిన్నారికి SMA టైప్ 1 అనే అరుదైన వ్యాధి రావడంతో కనీసం శరీరం కూడా కదలలేని పరిస్థితుల్లో ఆ పాపను చూసి తెలుగు జాతి అంతా ఒకటైంది. ఇంజెక్షన్ 16 కోట్లు అని డాక్టర్ చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించి #సేవ్ పునర్విక పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ సొంత పాపలా భావించి విరాళాలతో కోట్ల రూపాయలు పోగు చేసి ఆ పాప ప్రాణాలను కాపాడారు. పునర్వికకు ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. తెలంగాణలోని బెల్లంపల్లికి చెందిన దేవిని కృష్ణవేణి మరియు కళ్యాణ్ దాస్ కి కొడుకు కూతురు ఉన్నారు. కూతురు సహస్రాకు 3 ఏళ్ల వయసున్నప్పుడు సరిగ్గా నిలబడలేకపోవడం, సపోర్ట్ లేకుండా చేతులు కదకపోవడం గమనించారు. నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్తే SMA అనే భయంకరమైన జెనెటిక్ డిసీజ్ అని తేలింది. విధి ఎంత క్రూరమైందంటే కొడుకు మహావీర్కు కూడా అదే వ్యాధి సోకింది. ఈ చిన్నారులిద్దరూ సపోర్ట్ లేకుండా కూర్చోలేరు, నిలబడలేరు. వీరికి చికిత్స చేయాలంటే ఒక్కొక్కరికి 16 కోట్లు, అంటే ఇద్దరికి కలిపి అక్షరాల 32 కోట్ల రూపాయల ఇంజెక్షన్లు కావాలని డాక్టర్స్ చెప్పారు. తండ్రి కంప్యూటర్ ఆపరేటర్ గా నెలకు కేవలం 11,000 సంపాదిస్తుంటే తల్లి నర్సు వృత్తిని వదిలేసి పిల్లలను కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ చూసుకుంటుంది. ఇప్పటికే మందుల కోసం 10 లక్షల అప్పు చేశారు. ప్రాణాలు నిలపాలంటే ఇచ్చే సిరప్ కోసమే ఏడాదికి 13 లక్షలు కావాలి. ఐడ్రీమ్ మీడియా స్వయంగా మాట్లాడి వాళ్ల బాధని ప్రపంచానికి చాటి చెప్పింది. దాతలెవరైనా సాయం చేయాలనుకుంటే క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక అశ్వంత్ గురుదత్త విషయానికొస్తే కర్నూలుకు చెందిన హరీష్ కుమార్, నవ్యశ్రీ దంపతుల కుమారుడు అశ్వంత్. పుట్టినప్పుడు బాగానే ఉన్నా పెరిగే కొద్దీ పిల్లాడు యాక్టివ్ గా లేకపోవటం, సరిగ్గా కూర్చోలేకపోవడంతో తల్లిదండ్రులు భయపడ్డారు. హైదరాబాద్, బెంగళూరులో పరీక్షలు చేయించగా అశ్వంత్ కు డచ్ నీ మస్కులర్ డిస్ట్రోఫీ DMD అనే అత్యంత అరుదైన జన్యు సంబంధిత వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధి సోకిన పిల్లల కండరాలు క్రమంగా బలహీనపడి చివరికి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. దీనికున్న ఏకైక మార్గం ఎలివిటిస్ అనే ఇంజెక్షన్. దీని ఖరీదు అక్షరాల 26 కోట్ల రూపాయలు. పైగా ఈ ఇంజెక్షన్ ను పిల్లాడికి 6 ఏళ్ల వయసు వచ్చేలోపు మాత్రమే వేయాలి. ప్రస్తుతం అశ్వంత్ వయసు 3 ఏళ్లున్న సమయం చాలా తక్కువ ఉంది. తండ్రి హరీష్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత 9 నెలలుగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రయత్నిస్తే కేవలం 40 లక్షలు మాత్రమే సమకూరాయి. కానీ కావాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పటికే పిల్లాడి ఆరోగ్యం క్షీణిస్తూ మంచానికి పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుందని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 26 కోట్లంటే ఒక కుటుంబానికి అసాధ్యం కావచ్చు, కానీ మనలాంటి కోట్లాది మంది తలో చేయి వేస్తే మాత్రం అది సాధ్యమే. ఇప్పటికే పునర్విక విషయంలో దాతలు స్పందించిన తీరు మనకు స్ఫూర్తి. వీలైనంత తొందరగా విరాళాలు సమకూరి ఈ పిల్లలు ఆరోగ్యంగా మన ముందు తిరగాలని ఆశిస్తూ మీ ఐడ్రీమ్ యాంకర్ లుంబిని.